అనగనగా ముదిలేపల్లి అనే ఒక ఊరు. ఆ ఊళ్ళో జగన్నాథం అనే ఒక మోతుబరి రైతు ఉండేవాడు. అతనికి 100 ఎకరాల పొలం ఉంది. ఎంతమంది పనివారున్నా ప్రతిరోజు తాను కూడా వారితో పాటు పొలం వెళ్లి వ్యవసాయ పనులు చూసుకోవడంతో పాటు అప్పుడప్పుడు అవసరమైతే వ్యవసాయ పనులు కూడా చేసుకునేవాడు. జగన్నాథం దగ్గర అంజీ అనే ఒక నమ్మకస్తుడైన పనివాడుండేవాడు. అయ్యా 100 ఎకరాల ఆసాం మీకెందుకయ్యా ఇంత శ్రమ? మేమంతా ఉన్నాంగా, మీరు దర్జాగా కాలు మీద కాలేసుకుని కూసోండి, మేం చూసుకుంటాం కదా. అది కాదు రాంజీ, మీరంతా ఉన్నారు కానీ చిన్నప్పటి నుండి రోజూ నాకు ఈ పొలం చూడకపోతే నిద్రపట్టదురా. మీరందరూ ఎంత పని చేసినా నా చేతులతో నేను ఈ పొలానికి ఏదో ఒకటి చేయకపోతే మనశ్శాంతి ఉండదురా. నా పని నన్ను చేసుకుని. అట్నే అయ్యా, కానీ ఏదో సనువు తీసుకుని చెప్తున్నాను, ఏమీ అనుకోకండి. మీరంటే అభిమానం కాబట్టి చెప్తున్నానయ్యా. ఎంతకాలం అంటే మీకు ఒంట్లో ఊపుకుంది కాబట్టి చేసుకుంటున్నారు. ఇప్పుడు వయసు పైబడుతుంది కదయ్యా, ఇక ఇప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకోండి అయ్యా. సర్లేరా, నీ అభిమానం పేరు చెప్పి నాకే సలహాలు ఇస్తున్నావురా? అంటే నేను ముసలాన్ని అయిపోయానంటావా? అయ్యా, అంత ధైర్యం నాకెక్కడదయ్యా. కాకపోతే మీ అబ్బాయి గారు సతీష్ గారు ఉన్నారు కదండయ్యా, ఆయనకి మీ బాధ్యతలు అప్పచెప్పండి అయ్యా. అదిగో మళ్ళీ సలహాలిస్తున్నావు. అయినా నీకు నేను బాగా చనువిచ్చానురా. అదేం కాదండయ్యా, నా చిన్నప్పుడు మా అయ్యా నన్ను మీ దగ్గర పనిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఆ పని ఈ పని చేత్తూ మీ సాటినే పెరిగాను కదయ్యా. ఆ సనువుతో చెప్తున్నాను, అంతేకాని మీకు సలహాలు చెప్పేందుకు తెలివితేటలు నాకెక్కడవయ్యా. ఇదే మరి, నువ్వు తెలివితేటలు లేవంటూనే మాటలు బాగా చెప్తావురా అంజీ. అందుకే నేను నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. అది సర్లే గాని, నువ్వు చెప్పిన సలహా కూడా బాగానే ఉంది. అయితే సతీష్ త్వరలోనే చదువు పూర్తి చేసుకుని వచ్చేస్తున్నాడు. రాగానే బాధ్యతలన్నీ వాడికి అప్పచెప్తారా? అంతవరకైనా నన్ను ఈ పొలానికి రానిరా. అయ్యో, ఎంత మాటయ్యా, నేనెవరిని మిమ్మల్ని ఆపడానికి? ఏదో వ్యవసాయ లావాదేవీలతో రోజు మీరు పడే శ్రమ చూడలేక చెప్తున్నానంతే. సర్లేరా పద, ఇక ఇంటికి బయలుదేరదాం. ఇక జగన్నాథం ఏకైక పుత్రుడు సతీష్ పెద్ద చదువులు చదివి ఇంటికి తిరిగి వస్తాడు. వ్యవసాయం తన కొడుక్కి అప్పగించి తాను ఇక విశ్రాంతి తీసుకుందామనుకుంటాడు జగన్నాథం. ఓ రోజు సతీష్ని పిలిచి ఇలా అంటాడు. సతీష్, రేపటి నుంచి పొలానికి రారా, మనం వ్యవసాయ పనులు నేర్పిస్తాను. ఎలాగో నా తర్వాత ఇవి నువ్వే చూసుకోవాలి కదా. నాన్నా, నేను అడగగానే పెద్ద చదువులు చదివించావు, కానీ ఇంత చదువు చదివి ఇప్పుడు వ్యవసాయం చూసుకోమంటే... చూడు సతీష్, చదువు అనేది మనకు విజ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఆ చదువు మనం చేసే పని మరింత మెరుగ్గా చేయడానికి తోడ్పడుతుంది. అంతేకాని చదువుకున్నవాడు వ్యవసాయం చేయకూడదని ఎక్కడా లేదు. పైగా మనం పంట పండించి నలుగురికి అన్నం పెట్టే అన్నదాతలం. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. నువ్వు చెప్పేది నిజమేనన్నా, వ్యవసాయం గొప్పదే, కానీ అంత లాభసాటిది మాత్రం కాదు. మనం సంవత్సరం అంతా కష్టపడినా తగిన ఫలితం ఉంటుందనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడైనా అతివృష్టి అనావృష్టి ఏర్పడి ఒక్కరోజులో శ్రమంతా బూడిదపాలు కావచ్చు. ఓహ్, నాకే వ్యవసాయం నేర్పిస్తున్నావా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వేం చేద్దామనుకుంటున్నావు చెప్పు. నాన్నా, నాకు కొంత సమయం కావాలి నాన్నా. నేను ఏ వ్యాపారమో ప్రభుత్వ ఉద్యోగమో చేద్దామనుకుంటున్నాను. ఓ అలాగా, సరే, కొంతసేపు నీ మాటే నిజమనుకుందాం. వ్యవసాయంలో కష్టమూ నష్టమూ ఉంటుందంటావు నువ్వు. అయితే నువ్వనుకున్నదే చెయ్యి, కానీ ఓ షరతు. నీకు కొంత సమయం ఇస్తాను. నువ్వు వెళ్ళి ఈ ప్రపంచంలో ఏ పనైతే నష్టమూ కష్టమూ లేకుండా ఉంటుందో తెలుసుకునిరా. అప్పుడు తప్పకుండా నేను నీకు అనుమతిస్తాను. సరే నాన్నగారు, తప్పకుండా తెలుసుకునొస్తాను. అయితే ముందుగా నువ్వు ఈ ఊర్లో పెద్ద వ్యాపారి అయిన రామ్ సింగ్ని కలువు. అతని దగ్గర ఒక వారం పాటుండి వ్యాపారంలో మెళకువలు నేర్చుకునిరా. తండ్రి చెప్పిన మాట ప్రకారం సతీష్ అక్కడి నుండి బయలుదేరి ఆ ఊళ్ళోనే లక్షల్లో వ్యాపారం చేస్తున్న రామ్ సింగ్ని కలుస్తాడు. ఎవరు బాబు నువ్వు? ఏం పని మీద వచ్చావు? ఏమండి, నా పేరు సతీష్. నేను జగన్నాథం గారి అబ్బాయిని. ఈ మధ్యనే పట్టణంలో చదువు పూర్తి చేసుకుని వచ్చాను. ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దామనుకుంటే నాన్నగారు మీ దగ్గరికి వెళ్ళి వ్యాపారంలో మెళకువలు నేర్చుకుని రమ్మన్నారు. ఏంటి, నువ్వు మా జగన్నాథం గారి అబ్బాయివా? మీకు 100 ఎకరాలు పొలం ఉంది కదా నాయనా, నీకెందుకయ్యా వ్యాపారం? అది నేను ఇంత చదువు చదివి వ్యవసాయం చేయడం ఇష్టం లేదండి. అందుకే మీ దగ్గర వ్యాపారంలో కష్టనష్టాలు తెలుసుకుని మంచి వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఏంటో ఈ కాలం పిల్లలు దురపు కొండలు నునుపు అనుకుంటారు. అయినా వ్యాపారం చేయడం అంత సులభమేమీ కాదు నాయనా. సరే, ఏదో నేర్చుకుంటాను అంటున్నావు కదా,
రేపట్నుంచి రోజూ వచ్చి నేను చేస్తున్న లావాదేవీలు గమనించు. రామ్ సింగ్ వ్యాపారంలో తనకు మెళకువలు నేర్పడానికి అంగీకరించడంతో చాలా సంతోషంగా అక్కడ్నుండి ఇంటికి వచ్చేస్తాడు సతీష్. ఎరా సతీష్, ఏంటంత సంతోషంగా ఉన్నావు? వెళ్ళిన పనేమైంది? నాన్నా, రామ్ సింగ్ గారు నాకు వ్యాపారంలో మెళకువలు నేర్పడానికి ఒప్పుకున్నారు. రేపటి నుండి రోజు రమ్మని చెప్పారు. మంచిది. ఆయన దగ్గరుండి రోజూ అతను ఏం చేస్తున్నాడో గమనించు. సరేనని సతీష్ అక్కడ్నుండి వెళ్లగానే అంజీ అక్కడికి వస్తాడు. ఏదో ఆలోచిస్తున్న జగన్నాథాన్ని చూసి, ఏంటయ్య గారు, అబ్బాయి గారికి వ్యవసాయం అప్పచెప్పి మీరు విశ్రాంతి తీసుకుంటారనుకుంటే మీరు అబ్బాయి గారిని వ్యాపారం చేయడానికి పంపిస్తున్నారా? చూడంజీ, వాడు చదువుకున్నవాడు. వాడి ఆలోచనలు వాడుకుంటాయి కదా. ఏదో వ్యాపారం చేసుకుంటాను అంటున్నాడు. సరే చూద్దాం. అందులో విజయం సాధిస్తే మంచిదే కదా. అంతేనంటారయ్యా? మరి వ్యవసాయం నాకు ఓపికన్నంత వరకు నేను చూసుకుంటాను. తరువాత ఆలోచిద్దాం. మరుసటి రోజు ఉదయాన్నే చాలా సంతోషంగా రామ్ సింగ్ వద్దకు వెళతాడు సతీష్. రామ్ సింగ్ది సముద్ర వ్యాపారం. రోజూ అనేక సరుకులను ఓడల ద్వారా ఎగుమతి దిగుమతి చేస్తూ ఉంటారు. ఆ సతీష్, రావయ్య రా. ఏంటి, నిజంగానే వ్యాపారం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టున్నావు? అవునండి, నాకు వ్యాపారంలో కొన్ని సందేహాలున్నాయి, తీర్చగలరా? ఏంటి, మొదటి రోజే మొదలు పెట్టేశావా? సరే అడుగు, చెప్తాను. అసలు వ్యాపారాలలో ఏ విధమైన వ్యాపారం లాభసాటిగా ఉంటుందంటారు? నాయనా, చదువుకున్న వాడివి. చూస్తూ చూస్తూ ఈ రొంపిలో ఎందుకు దిగుతావు చెప్పు. నిజం చెప్పాలంటే ఇంతకు ముందులా ఏ వ్యాపారమంత లాభసాటిగా ఉండటం లేదు. ప్రతి చోటా పోటీ పెరిగిపోయింది. వ్యాపారస్తులు పెరిగిపోయారు. వ్యాపారం చేసుకునేవాడికి సుఖం శాంతి ఉండటం లేదు. అదేంటండి, మీరు లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు కదా? నిజమే, కానీ నేను చేస్తున్న సముద్ర వ్యాపారంలో ఎప్పుడైనా నష్టం రావచ్చు. నేను పక్క దేశం నుండి సరుకులు తెప్పించుకోవాలంటే లక్షలకి లక్షలు నగదు ముందుగానే వారికి చెల్లించాలి. అందుకుగాను వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి మరీ వారికి చెల్లిస్తాను. సరుకులు అందిన తరువాత వాటిని అమ్మి తెచ్చిన అప్పు తీరుస్తాను. అంటే ఒక విధంగా డబ్బులన్నీ అప్పు చేసి మరీ సముద్రంపై పోస్తుంటానన్నమాట. ఇక సరుకును కొని ఇక్కడికి తీసుకొచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. రాత్రులు నిద్ర కూడా పట్టదు. కానీ లాభాలు కూడా అలానే ఉంటాయి కదండి? చూడు సతీష్, అంతా బాగా జరిగి లాభాలు వచ్చినప్పుడు బాగుంటుంది. కానీ ఒక్కోసారి సముద్ర మార్గం గుండా ఓడ మీద సరుకు మన దగ్గరికి చేరేలోపు తుఫానులు గట్రా వచ్చి ఏవైనా అనుకోని విపత్తులు సంభవిస్తే మనం పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుంది. చివరకు అప్పుల పాలైపోతాం. అయ్యో, మరి మీరు ఎలా తట్టుకుంటారు ఇలాంటి వాటిని? ఏముందయ్యా, అలవాటు అయిపోయింది. ఏ వ్యాపారంలోనైనా లాభ నష్టాలు సహజం. నష్టం వచ్చినప్పుడు అప్పులు చేయటం, లాభం వచ్చినప్పుడు అప్పులు తీర్చుకోవటం చేస్తాను. ఇది ఈ వ్యాపారంలోనే కాదు, ఏ వ్యాపారంలోనైనా సహజం. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా గుట్టుగా ఉంటూ పైకి పెద్ద వ్యాపారిలా బ్రతికేస్తాను. రామ్ సింగ్ గారు, మీరు చెప్తుంది వింటుంటే నష్టమనేది వ్యవసాయంలోనే కాదు వ్యాపారంలో కూడా ఉంటుందన్నమాట. కష్ట నష్టాలు ఎక్కడైనా ఉంటాయి సతీష్. అలా అని అది మంచిది ఇది చెడ్డది అని మనం చెప్పలేం. అందుకే ఎంత వాడికి అంత కష్టమంటారు మన పెద్దలు. వ్యాపారంలో గల కష్టనష్టాలను గురించి వివరంగా విన్నాక సతీష్కి వ్యాపారం మీద విముఖత కలుగుతుంది. అలాని తిరిగి వెళ్లి వ్యవసాయం చేసే ఉద్దేశమాత్రం లేదు. అందుకే వెంటనే రామ్ సింగ్ దగ్గర సెలవు తీసుకుని ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటూ తిరిగి ఇంటికి వస్తాడు. ఎరా సతీష్, అప్పుడే వచ్చేసావేమిటి? రామ్ సింగ్ దగ్గర అన్నీ నేర్చేసుకున్నావా? అవునన్నా, రామ్ సింగ్ గారు చెప్పిన విన్న తర్వాత ఆయన కూడా మీలాగే కష్టాలు పడుతున్నాడు అని తెలుసుకున్నాను. వ్యవసాయంతో పాటు వ్యాపారంలో కూడా అనేక కష్ట నష్టాలు ఉంటాయని అర్థమైంది. అవునా? మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాన్నా, నాకు ఇప్పటివరకు చాలా సమయం ఇచ్చారు. నాకు మరికొంత సమయం ఇవ్వండి. నేను ఇకపై ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను. సరే, అలాగే కాని నీ అభిప్రాయానికి నేను ఎదురు చెప్పను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. కాని నేను చెప్పిన షరతు గుర్తుందిగా? ఉంది నాన్నా. ఏ పనిలో అయితే కష్ట నష్టాలు ఉండవో ఆ పని దొరికితేనే నేను చేయాలి. లేదా బుద్ధిగా వచ్చి వ్యవసాయం చూసుకోవాలి. గుర్తుంది నాన్నా? సరే, ఇక బయలుదేరు. ఇంతకీ ఎక్కడికి వెళుతున్నావు? సుధాకరం అని నా చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు నగరంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్లి ఏదైనా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను అని తండ్రి దగ్గర అనుమతి తీసుకుని నగరంలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుడి దగ్గరికి బయలుదేరుతాడు సతీష్. ఇదంతా గమనిస్తున్న అంజీ
జగన్నాథం దగ్గరకు వచ్చి, అయ్యా, అబ్బాయి గారు మళ్ళీ పట్నం వెళ్తున్నారయ్యా. ఎందుకయ్యా ఇంత మొండి పట్టుదల? మీ మాట వింటే బాగుంటుంది కదా. చూడండి, ఈ వయసులో వాడికి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. వాడి వయసులో నేను అలాగే ఉండేవాణ్ణి. ఇప్పుడు నేను వాడిని బలవంతంగా ఆపాను అనుకో, వాడు జీవితాంతం తాను చేయాలనుకున్నది చేయలేకపోయినని బాధపడుతూ ఉంటాడు. చెరువులో ఉన్న చేప సముద్రంలో దిగితేనే కదా దానికి సముద్రం లోతెంతో తెలిసేది. అందుకే స్వానుభవంతో వాడు అన్నీ నేర్చుకోవాలనే వాడిని పంపిస్తున్నాను. నిజమేనయ్యా, మీలాంటి తండ్రి దొరకడం అబ్బాయి గారి అదృష్టం. ఇక సతీష్ తిన్నగా నగరానికి వెళ్లి అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు సుధాకరాన్ని కలుస్తాడు. సతీష్, రారా, కూర్చో. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? చాలా కాలమైందిరా మనం కలిసి. ఆగరా, ఆగు. కుశల ప్రశ్నలన్నీ ఒకేసారి అడుగుతావా ఏంటి? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏం బాగుంటామోరా. చెప్పుకోటానికి పెద్ద ప్రభుత్వ ఉద్యోగమే కాని రోజూ ఈ పని ఒత్తిడితో ఊపిరాడకుండా ఉంది. ఏదో ఒకరోజు ఇవన్నీ మానేసి శుభ్రంగా ఊరు వచ్చి వ్యవసాయం చేసుకుందామనుకుంటున్నాను. ఏంటి, ఇంత పెద్ద ఉద్యోగం వదులుకొని వచ్చేస్తావా? నీకేమైనా మతిపోయిందా? అసలు నేను ఎందుకొచ్చానో ముందు తెలుసుకోరా. అవునవును, నువ్వు వచ్చిన సంతోషంలో అసలు నువ్వెందుకొచ్చావో అడగడం మర్చిపోయాను. ఇప్పుడు చెప్పు, అసలు నువ్వు ఎందుకొచ్చావు? తండ్రి తనకు పెట్టిన షరతు దగ్గర నుండి రామ్ సింగ్ వ్యాపార అనుభవాల వరకు జరిగిందంతా పూసగుచ్చినట్టు సుధాకరానికి చెబుతాడు సతీష్. అది జరిగింది సుధాకరం. నువ్వు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నావు కాబట్టి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తావని చెప్పి నీ దగ్గరికొచ్చాను. కానీ నువ్వు చూస్తే నువ్వే ఉద్యోగం మానేసి ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకుంటాను అంటున్నావు. అసలు ఏం జరిగింది? చెబుతాను సతీష్. నిజంగా నువ్వు అనుకున్నట్టు ప్రభుత్వ ఉద్యోగం అంత సులభమేమీ కాదు. ఇక్కడ ఉద్యోగం చేయటం కత్తిమీద సాము లాంటిది. ఎప్పుడు పై అధికారికి కోపం వచ్చినా ప్రమాదం మనకే. అదేంటి సుధాకరం అలా మాట్లాడతావు? నీకు ప్రతి నెలా మంచి వేతనం, నౌకర్లు, అలాగే మంచి హోదా కూడా ఇస్తున్నారు కదా. అవన్నీ పై మెరుగులేలే. దూరం నుండి చూసేవాళ్ళకి అవన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ పని చేస్తున్నామంటే బయటవారికి పెద్ద హోదాలో ఉన్నట్టుంటుంది. కానీ ఇక్కడ మన పనులు అన్నీ మానుకుని ఒక గొడ్డులా చాకరీ చేస్తున్నందుకు మాకీ సౌకర్యాలు కల్పిస్తారు తప్ప మన మీద ప్రేమతో కాదు. అయ్యో, అంత మాట అంటున్నావు? మరి వీరందరూ ఇక్కడ పనిచేస్తున్నారు కదా. అవును, నిజమే. వాళ్లలో కొంతమందికి కుటుంబ పోషణ కోసం వేరే దారి లేక ఇక్కడ ఇష్టం ఉన్నా లేకున్నా పనిచేస్తున్నారు. ఎందుకంటే పైవారికి కోపం వచ్చినా మన ఉద్యోగం పోతుంది. పైగా ఉన్నత పదవులు పొందాలన్నా పైవారి కరుణా కటాక్షాలు మనకు లభించాలి. అదేంటి సుధాకరం, నీ మీద నమ్మకంతో నాన్నగారి మాటను కూడా కాదని నేను ఉద్యోగం చేద్దామని ఇక్కడికి వస్తే నువ్వు ఏంటి నాకులాగా ఉద్యోగం చేద్దామని వచ్చావా? ఇక్కడ నేనేమీ సుఖంగా లేను. నాకంటే తప్పటం లేదు. నీకు తెలివితేటలున్నాయి, వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఉన్నాయి. నీ తెలివితేటలను మీ నాన్న చెప్పినట్టు వ్యవసాయంలో చూపించావంటే నువ్వింత తిని 10 మందికి కూడా ఉపాధి చూపించగలుగుతావు. కానీ అందులో మీకు వచ్చినట్లుగా ప్రతి నెల ఆదాయం రాదు కదా. ప్రతి నెలా వేతనం వచ్చినంత మాత్రాన మేం సుఖంగా ఉన్నట్టు కాదు. మా ఉద్యోగుల బ్రతుకులు చాలీచాలని బ్రతుకులు. ఎక్కడ ఎంత చేసినా మా కుటుంబ పోషణకు కూడా సరిపోదు. నా మాట విని నువ్వు బుద్ధిగా వెళ్లి వ్యవసాయం చేసుకో. సుధాకరన్ చెప్పిన మాటలతో ఒక్కసారిగా సతీష్ కళ్ళు తెరుచుకుంటాయి. వెంటనే అక్కడ్నుండి ఇంటికి బయలుదేరతాడు. ముఖం వేలాడేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన కొడుకును చూసి జగన్నాథం ఇలా అంటాడు. ఏమైందిరా, ఎందుకిలా దిగులుగా ఉన్నావు? పట్నంలో నీ స్నేహితుడిని కలిసావా? ఏమన్నాడు? నాన్నా, నువ్వు చెప్పినట్టు అందర్నీ కలిశాను. కానీ నాకు ఒకటి అర్థమైంది. ఈ ప్రపంచంలో కష్టం నష్టం లేని పని లేదు. దూరపు కొండలు నునుపు అంటారు. అలానే నేను నా చిన్నప్పటి నుండి నువ్వు చేస్తున్న వ్యవసాయం అంటే చిన్న చూపు చూసి తప్పు చేశానానా. నేను ఓడిపోయాను. బాధపడకురా, నువ్వు ఓడిపోలేదు. నువ్వు ఒక్క వ్యవసాయంలోనే కష్టనష్టాలు ఉన్నాయి అనుకున్నావు. అది నీ తప్పు కాదు. నీకు వ్యవసాయం గురించి మాత్రమే అనుభవం ఉంది. వాస్తవం ఏమిటంటే ఎక్కడ లాభమనేది ఉంటుందో అక్కడ అంతో ఇంతో నష్టం కూడా ఉంటుంది. అలాగే సుఖం ఉండే చోటనే ఎంతో కొంత కష్టం కూడా ఉంటుంది. కేవలం లాభం మాత్రమే ఇచ్చే పని ఎక్కడా ఉండదు. ఈ జీవితంలో కష్టనష్టాలు అడుగడుగునా ఉంటాయి. మనిషికి కావలసింది ఆత్మస్థైర్యం. అది ఉంటే ఎన్ని కష్టనష్టాలు కలిగినా వాటిని ఎదుర్కొని జీవించచ్చు. నువ్వు చెప్పేది నిజం నాన్నా. మనం ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఆత్మస్థైర్యం ఉంటే ఎంతటి నష్టాన్నైనా కష్టాన్నైనా జయించొచ్చు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక నుండి నువ్వు చెప్పినట్టు నా తెలివితేటలని వ్యవసాయంపై పెట్టి మరింత దిగుబడి పెంచడానికి ప్రయత్నిస్తాను. మంచిదిరా, ఇప్పటికైనా మనం చేసే పని యొక్క విలువ తెలుసుకున్నావు. పనిలో పెద్దది చిన్నది అనేది ఏదీ ఉండదు.
అది చేసేవారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఏమంటావు అంజీ? ఏమంటానయ్యా, మీరు చెప్పిన దానికి సై అంటాను, మా అబ్బాయి గారికి జై అంటాను అని అంజి అనడంతో అందరూ నవ్వుకుంటారు. ఇక ఆ రోజు నుండి సతీష్ రోజు పొలం పనులు చూసుకోవడం మొదలు పెడతాడు. వ్యవసాయంలో కొత్త పద్ధతులు అనుసరించి అతి కొద్ది కాలంలోనే పంట దిగుబడిని రెట్టింపు చేసి ఆ ప్రాంతంలోనే అతి తెలివైన రైతుగా గుర్తింపు పొందుతాడు. ఇది చూసి జగన్నాథం కూడా ఎంతో సంతోషించి విశ్రాంతి తీసుకోవడం మొదలు పెడతాడు. ఇక అంజి తన కొత్త యజమాని సతీష్కి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా నిలుస్తాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.